నిన్న లాస్ట్ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాము? అసలు జనరిక్ డేటా సోర్స్ యూజింగ్ ఫంక్షన్ మాడ్యూల్. సో ఇలాంటి డేటా సోర్స్ క్రియేట్ చేస్తే ఈ డేటా సోర్స్ని క్రియేట్ చేయడం మొత్తం ఎలా చేయాలి అదంతా కూడా క్లియర్గా మనం నేర్చుకున్నాం. ఓకే, సో బ్యాక్ టు ద సిస్టమ్కి వెళ్తే మనం ఏం చేస్తాం, లాస్ట్ క్లాస్లో ఒక టేబుల్ని క్రియేట్ చేసి ఒక సింపుల్ జనరిక్ డేటా సోర్స్ యూజింగ్ ఫంక్షన్ మాడ్యూల్ని ఎలా క్రియేట్ చేయాలి, ఫంక్షన్ మాడ్యూల్ క్రియేట్ చేసాము. దీనికోసం ఒక ఫంక్షన్ గ్రూప్ని కూడా క్రియేట్ చేసుకున్నాము. దాని తర్వాత ఒక స్ట్రక్చర్ని క్రియేట్ చేసాం. సో ఈ 3 కాంపోనెంట్స్ యూస్ చేసుకుని మనం ఇది మొత్తం చేసాం. అండ్ డేటా సోర్స్లో కూడా మనం రాసిన కోడ్ చాలాగా సింపుల్ కోడ్ రాసుకున్నాం. మరి కాంప్లెక్స్కి వెళ్ళిపోకుండా ఒక సింపుల్ సెలెక్ట్ స్టేట్మెంట్ రాసుకుని దీన్ని డేటాను అవుట్పుట్లోకి వచ్చేలాగా రాసుకున్నాం మనం. ఓకే, సో జస్ట్ మనకు కావాల్సిన ఫీల్డ్స్ మాత్రమే వచ్చేలాగా. సో ఇప్పుడు ఈ డేటా సోర్స్ని మనం ఏం చేస్తాము, జనరల్గా ఒక డేటా సోర్స్ని ఈసీసీలో క్రియేట్ చేస్తాము అంటే మనం ఈ డేటా సోర్స్ని ఏం చేస్తాం, మళ్ళీ మనం బీడబ్ల్యూకి ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. సో అది కూడా చెప్పించిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్ టాపిక్కి వెళ్తాను నేను మీకు. ఓకే, సో దట్ ఎండ్ టు ఎండ్ ఫ్లో అయినట్టు ఉంటుంది. బీడబ్ల్యూకి వస్తేనే కదా మనం కంప్లీట్ చేసినట్టు దీన్ని. సో దీనికోసం ఇప్పుడు నేను బీడబ్ల్యూ సెషన్ ఓపెన్ చేశాను. ఇది బీడబ్ల్యూ. సో ఇప్పుడు ఒక డేటా సోర్స్ని మనం బీడబ్ల్యూకి రిప్లికేట్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి? ఇనీషియల్గా ఒక డేటా సోర్స్ క్రియేట్ చేసాము. సో అది బీడబ్ల్యూలో అవైలబుల్ ఉండదు. సో మనం ఏం చేయాలి, దాన్ని అవైలబిలిటీలోకి రావాలి అంటే దాన్ని రిప్లికేట్ చేసుకోవాలి. ఎలా రిప్లికేట్ చేస్తాను? RSDS అనే ట్రాన్సాక్షన్ కోడ్ ఉంటుంది. ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళి ఏమైతే డేటా సోర్స్ నేను రిప్లికేట్ చేయాలనుకుంటున్నానో ఫస్ట్ టైము ఆ డేటా సోర్స్ నేమ్ ఇవ్వాలి. సో ఇక్కడ నా డేటా సోర్స్ నేమ్ ఏంటంటే లాస్ట్ క్లాస్తో పోల్చుకుంటే ఇది కొంచెం మాడిఫై అయింది, 1 ఎక్స్ట్రా యాడ్ చేశాను. ఓకే, సో ఇక్కడ డేటా సోర్స్ నేమ్ ఇస్తున్నాను. అండ్ సోర్స్ సిస్టమ్ వచ్చేసినది ఇదనమాట. ఈ సోర్స్ సిస్టమ్ కనెక్షన్ నేమో మీకు మీ సిస్టంలో ఉంటుంది. పర్టికులర్ నా ఈసీసీ సిస్టమ్ని బీడబ్ల్యూలో నేను ఈ సోర్స్ సిస్టమ్ కనెక్షన్ ద్వారా తెచ్చుకున్నాను అనమాట. ఓకే, మీకు తెలుస్తుంది ఆటోమేటిక్గా. సో నాట్ గోయింగ్ ఇన్ డెప్త్ ఆఫ్ ఇట్. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు ఇచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి, డేటా సోర్స్ పైకి వెళ్ళి ఇక్కడ రిప్లికేట్ డేటా సోర్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దీన్ని తీసుకోవాలి. చూడండి, రిప్లికేట్ డేటా సోర్స్. ఇది ఫస్ట్ టైం కదా, ఫస్ట్ టైం మనం రిప్లికేట్ చేస్తున్నాం కాబట్టి మీకు ఇలాంటి పాపప్ వస్తుంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయితే మీకు ఇలాంటి పాపప్ రావు. ఓన్లీ ఇఫ్ బీడబ్ల్యూలోకి ఫస్ట్ టైం మీరు ఏదైనా ఒక డేటా సోర్స్ని, ఇప్పటి వరకు లేని డేటా సోర్స్ని తీసుకొస్తుంటే మీకు ఈ పాపప్ వస్తుంది. ఇందులో మీరు ఏం ముట్టుకోకూడదు, అన్నీ కూడా బై డిఫాల్ట్గా ప్రాపర్గా సెలెక్ట్ అయి ఉంటాయి. ఓకేనా, 3 ఆల్ యాజ్ డేటా సోర్స్ RSDS అని చెప్పేసి యాక్టివ్ మోడిఫైడ్ వర్షన్ అని చెప్పేసి వస్తుందన్నమాట. ఓకే, జస్ట్ దీన్ని క్లిక్ ఆన్ ఓకే. ఓకే చేసినప్పుడు అడుగుతుంది డేటా సోర్స్ ఇది క్రియేట్ చేస్తున్నాను బీడబ్ల్యూలో అంటుంది. క్రియేట్ చేయని చెప్తున్నాను, క్లిక్ ఆన్ ఓకే. దట్స్ ఇట్. చూడండి కింద మాకు ఏమొచ్చింది, డేటా సోర్స్ రిప్లికేటెడ్ అంటే రిప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిందని చెప్తుంది. వన్స్ రిప్లికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఈ కనెక్షన్లోకి వెళ్ళి మీరు ఈ డేటా సోర్స్ని సెర్చ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నాను, RSA 1కి వెళ్తున్నాను. RSA 1కి వెళ్ళి డేటా సోర్సెస్ ఉంటాయి కదా, ఈ పర్టికులర్ ట్యాబ్కి వెళ్ళి నేను ఎక్కడికి వెళ్ళాలి, ఇప్పుడు నా సోర్స్ సిస్టమ్ కనెక్షన్కి వెళ్ళాలి. SAPలో న్యూ ECC 800 ఉంది కదా, ఇక్కడికి వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నేను దీన్ని సెర్చ్ చేయాలి. సో సెర్చ్ చేస్తున్నాను, సేల్స్ 1 దొరికింది. చూడండి వచ్చింది. కాకపోతే ఇది చూడండి ఈక్వల్ టు ఎలా ఉంది, నాట్ ఈక్వల్ టు అని ఉంది. అంటే ఏంటిది, మాడిఫైడ్ వర్షన్ అనమాట, యాక్టివ్ వర్షన్ కాదనమాట ఇది. ఓకే, సో దీన్ని నేను డబల్ క్లిక్ చేయాలి. డబల్ క్లిక్ చేసి ఎడిట్ మోడ్లోకి వెళ్ళి ఇప్పుడు దీన్ని నేను యాక్టివేట్ చేసుకోవాలి. సో యాక్టివేట్ చేసుకున్నాను. సో ఇప్పుడు యాక్టివేట్ అయింది. ఓకే, యాక్టివేట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, యాక్టివేట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం జనరల్గా డేటా తెచ్చుకోవాలనుకోండి ఈసీసీ నుంచి బీడబ్ల్యూకి, మనం చేసేది ఏంటి, ఇన్ఫో ప్యాకేజ్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళి దీనికి ఒక ఇన్ఫో ప్యాకేజ్ క్రియేట్ చేస్తాను నేను. ఓకే, లేటెస్ట్గా బీడబ్ల్యూ ఆన్హనాలో ఓడిపి ద్వారా తెచ్చుకునేటప్పుడు డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ మనం ఓడిపి కాన్సెప్ట్ వాడట్లేదు, సో కాబట్టి మనం ఇలాగే చేస్తాం. ఓకే, ఓడిపి ఎనేబుల్ ఉంటే కనుక మధ్యలో ఇంకొక స్టెప్ ఉంటుంది. ఓకేనా, దీన్ని ఓడిపి ఎక్స్పోజ్ చేయడం అని చెప్పేసి ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి, అవి కూడా మనం చేయాల్సి ఉంటుంది. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం, బట్ ఇది జనరల్ కాన్సెప్ట్ కాబట్టి దీన్ని ఇక్కడ కంప్లీట్ చేసేద్దాం ఇలా. సో ఇన్ఫో ప్యాకేజ్ క్రియేట్ చేశాను. సో ఇన్ఫో ప్యాకేజ్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ఇన్ఫో ప్యాకేజ్ క్రియేట్ చేశాను. ఇప్పుడు ఈ ఇన్ఫో ప్యాకేజ్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది, ఇది ఈసీసీ నుంచి నాకు డేటాని బీడబ్ల్యూకి తీసుకొస్తుంది. ఓకే, బిఫోర్ నేను స్టార్ట్ చేయడానికి ముందర అప్డేట్ అనే ట్యాబ్ ఉంది కదా, దీనికి వెళ్తున్నా.
దీని గురించి మనం కరెక్ట్గా మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఈ అప్డేట్ అనే ట్యాబ్కి వెళ్ళినప్పుడు మీరు చూడండి, ఇక్కడ ఏమనుంది, అప్డేట్ మోడ్ ఓన్లీ ఫుల్ అప్డేటే ఉంది. అంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీన్ని డెల్టా ఇనిషియేషన్ చేయాలి అనుకున్నా ఇట్స్ నాట్ పాసిబుల్. ఎందుకు నాట్ పాసిబుల్? ఎందుకంటే ఇది డెల్టా మెకానిజంకి సపోర్ట్ చేయదు. ఎందుకంటే మనం ఈ డేటా సోర్స్ని డిఫైన్ చేస్తున్నప్పుడు ఎలాంటి డెల్టా పాయింటర్ అనే కాన్సెప్ట్ని మనం యూజ్ చేయలేదు కాబట్టి ఇక్కడ మనకి ఫుల్ అప్డేట్ మాత్రమే వస్తుంది. ఇలా ఫుల్ అప్డేట్ మాత్రమే వస్తుంది అంటే ఈ డేటా సోర్స్ డెల్టా మెకానిజం సపోర్ట్ చేయదు అని మీరు తెలుసుకోవాలి. ఓకే, సో ఫుల్ అప్డేట్ స్కెడ్యూల్కి వెళ్తున్నాను, స్టార్ట్ కొడుతున్నాను. ఫుల్ అప్డేట్ అంటే ఏంటి? మొత్తం ఈ డేటా సోర్స్ ఎంతైతే డేటా తేగలదో అంత డేటాని తీసుకొచ్చి మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఎర్రర్ వచ్చింది, ఎర్రర్ మెసేజ్ ఏంటి? ప్రొఫైల్ పారామీటర్ రోల్ ఏరియా కుడ్ నాట్ బి రీడ్ కోడ్ 6. అయ్యో, ఏదో ఎర్రర్ వస్తుంది, ఒక నిమిషం చూద్దామండి. జస్ట్ సెకండ్. షేరింగ్ స్టాప్ చేస్తున్నాను. ఓకే, ఫైన్. సో మనకి ఇక్కడ ఎర్రర్ వచ్చింది కదా ఇన్ఫో ప్యాకేజ్. ఇప్పుడు ఇన్ఫో ప్యాకేజ్ ఎర్రర్ వస్తే మనం ఏం చేస్తాము, ఈసీసీక్వెల్ చెక్ చేసుకున్నాం. ఇక్కడ చిన్న మిస్టేక్ ఏం జరిగింది, మనం ఇప్పుడు ఏం చేసాము, ఈ సెషన్ స్టార్ట్ అవుతున్నప్పుడు నేను ఒక కొత్త డేటా సోర్స్ని క్రియేట్ చేసుకున్నాను. అంటే లాస్ట్ టైం మనం ZSTS NS సేల్స్ అని క్రియేట్ చేసాము. ఇప్పుడు 1 అని చెప్పేసి డేటా సోర్స్ నేమ్ మార్చాను ఇక్కడ నేను. సో డేటా సోర్స్ నేమ్ మార్చినప్పుడు మనం ఏం చేయాలి, గుర్తుపెట్టుకోండి, డేటా సోర్స్ నేము మన ఫంక్షన్ మాడ్యూల్తో లింక్ అయి ఉంటుంది. సో ఇక్కడ ZDS NS సేల్స్ 1 అనుకోండి డేటా సోర్స్ నేము. మన ఫంక్షన్ మాడ్యూల్లోకి వెళ్ళి మనం ఎక్కడ ఇస్తాము, డిస్ప్లేకి వెళ్ళి లైక్ చేంజ్ మోడ్లోకి వెళ్ళి ఇక్కడ మనకి ఒక కేస్ స్టేట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు చెప్పాను కదా మీకు, మన స్టెప్స్లోని కేస్ స్టేట్మెంట్లో ఇక్కడ డేటా సోర్స్ దగ్గర 1 దగ్గర కరెక్ట్గా నేమ్ ఇచ్చుకోవాలి. సో ఇక్కడ నేను ఈ నేమ్ని మాడిఫై చేయడం మర్చిపోయాను. సో అందువల్ల ఏమవుతుంది, ఆ ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నప్పుడు ఈ పర్టికులర్ ఫంక్షన్ మాడ్యూల్ కాల్ అవ్వట్లేదు. అవ్వకపోవడం వల్ల మనకి డేటా రాలేదన్నమాట. సో ఇక్కడ మార్చిన తర్వాత ఇప్పుడు నేను RSA3కి వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ చేశాను అనుకోండి, నాకు డేటా ప్రాపర్గా వస్తుంది. RSA3కి వెళ్ళి మన డేటా సోర్స్ నేమ్ ఇచ్చి ఎక్స్ట్రాక్షన్ క్లిక్ చేస్తే, సో ఇప్పుడు మన ఫంక్షన్ మాడ్యూల్ డీబగ్ మోడ్లోకి వెళ్ళి, ఓకే, సో చూడండి 5 రికార్డ్స్ ఎక్స్ట్రాక్ట్ అయినాయి అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాము, మన ఇన్ఫో ప్యాకేజ్ని ఇంకొకసారి ట్రిగ్గర్ చేద్దాం. ఓకే, సో బ్యాక్ వస్తున్నాను, మళ్ళీ ఇంకొకసారి ఇన్ఫో ప్యాకేజ్ని స్టార్ట్ కొడుతున్నాను. దట్స్ ఇట్, ఇక్కడ క్లిక్ చేశాను. ఓకే, వెళ్తే చూడండి 5 రికార్డ్స్ వచ్చాయి. సో ఇప్పుడు ఈ 5 రికార్డ్స్ రావడం అంటే ఏంటిది, ఇది ఫుల్ లోడ్ అనమాట. అప్డేట్ మోడ్ ఫుల్ లోడ్ ఉంది. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఎవ్రీ టైమ్ మనం జనరిక్ డేటా సోర్స్ క్రియేట్ చేసినప్పుడు దీన్ని ఫుల్ డేటా సోర్స్ కింద క్రియేట్ చేస్తామా అంటే కాదు. మన రిక్వైర్మెంట్లో దీన్ని డెల్టా ఇనిషియలైజేషన్ కూడా పనికొచ్చేలాగా మనం డేటా సోర్స్ని క్రియేట్ చేయాలి. ఒకవేళ నేను క్రియేట్ చేసే జనరిక్ ఫంక్షన్ మాడ్యూల్ డేటా సోర్స్ డెల్టా ఎనేబుల్ అవ్వాలి అంటే నేను ఏం చేయాలి అన్నది ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం అనమాట. సో ఏం చేయాలి, దానికోసం మీరు ఏం కొత్త డెవలప్మెంట్ ఏం చేయకూడదు. సింపుల్గా RSO2కి వెళ్ళి అక్కడ మీరు మీకు ఫస్ట్ ఏం తెలియాలంటే ఈ డేటా సోర్స్లో, అంటే ఈ డేటా సోర్స్లో మీకు ఇప్పుడు చూసారనుకోండి ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయి ఈ డేటా సోర్స్లోని. ఇందులో డాక్యుమెంట్ నెంబరు, క్రియేటెడ్ అను, చేంజ్ అను, మెటీరియల్, క్వాంటిటీ, యూనిట్, ఈ 5-6 ఫీల్డ్స్ ఉన్నాయి. ఇందులో మీరు డెల్టా పాయింటరు దేని మీద సెట్ చేయాలనుకుంటున్నారు, ఏ పర్టికులర్ రికార్డ్ వచ్చేసి మీకు డెల్టా పాయింటర్ కింద ప్లేస్ అవుతుంది అన్నది ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం డెల్టా పాయింటర్ క్రియేట్ చేసేటప్పుడు మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. అవన్నీ డిస్కస్ చేసుకున్న తర్వాత మనం దీని గురించి చూద్దాం. ఓకే, సో డేటా సోర్స్ ఉంది కదా, దాన్ని చేంజ్ మోడ్లోకి వెళ్ళాలి. చేంజ్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ జనరిక్ డెల్టా అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలి. సో ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మీరు చూసారనుకోండి డెల్టా స్పెసిఫిక్ ఫీల్డ్ ఏంటి అని అడుగుతుంది. మనం ఫీల్డ్ ఐడెంటిఫై చేయడానికి ముందు మనం ఎలాంటి టైప్ ఆఫ్ ఫీల్డ్ ఐడెంటిఫై చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. సో మనకి ఈ టెలోస్ ఈ 3 టైప్ ఆఫ్ ఫీల్డ్స్ని మాత్రమే డెల్టా పాయింటర్ కింద ఎనేబుల్ చేస్తుంది. ఏంటది, ఒక క్యాలెండర్ డే ఫీల్డ్, అంటే మన ఎగ్జాంపుల్లో తీసుకున్నాం అనుకోండి, ఈ క్రియేటెడ్ ఆన్, చేంజ్ ఆన్ ఉన్నాయి కదా, ఈ రెండిట్లో ఏదైనా ఒక ఫీల్డ్ని మనం డెల్టా పాయింటర్ కింద ఎనేబుల్ చేసుకోవచ్చు. ఓకే,
సో ఇది కుదరకపోతే కనుక టైం స్టాంప్ అంటే ఏంటి, లోకల్ యూటీసీ అని చెప్పి ఉంటుంది. లోకల్ అంటే సిస్టమ్ టైం స్టాంప్, యూటీసీ అంటే యూటీసీ ఫార్మాట్లో ఉంటుంది. బట్ ఈ రెండు కూడా ఎట్ ద ఎండ్ ఏంటి, టైం స్టాంప్స్ అనమాట. అంటే డేటు టైము రెండు కలిపిన కాంబినేషన్ అనమాట. ఓకేనా. సో అంటే ఒక డేట్ని కానీ లేకుంటే టైం స్టాంప్ కైండ్ ఆఫ్ ఫీల్డ్ని మాత్రమే మనం డెల్టా పాయింటర్ కింద ఎనేబుల్ చేయగలం. ఇంకొకటి ఉంటుంది, న్యూమరిక్ పాయింటర్ కూడా ఉంటుంది. సో ఎందుకు రాలేదు ఇక్కడ న్యూమరిక్ పాయింటర్? సో 1 సెకండ్. న్యూమరిక్ పాయింటర్ని కూడా పెట్టచ్చు. దెన్ వై ఇట్ నాట్ కేమ్ హియర్? సో న్యూమరిక్ పాయింటర్ కూడా పెట్టుకోవచ్చు. సో అది ఎందుకు రాలేదో తర్వాత చూస్తాను నేను ఒకసారి. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే మనం క్యాలెండర్ డేని మనం డెల్టా పాయింటర్ కింద పెట్టి మనం ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది మనం నేర్చుకుందాం. న్యూమరిక్ ఇప్పుడు డెల్టా పాయింటర్ కాన్సెప్ట్ తెలిస్తే న్యూమరిక్ పాయింటర్ పెట్టడం పెద్ద కష్టమేమీ కాదు. దాని గురించి మనం నేర్చుకుందాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే క్యాలెండర్ డే అనే టైప్ ఆఫ్ ఫీల్డ్ని నేను డెల్టా పాయింటర్ కింద పెట్టాలి అనుకుంటున్నాను. సో నా దగ్గర క్యాలెండర్ డే అనే టైప్తో నాకు ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి ఇక్కడ? నాకు 2 ఫీల్డ్స్ ఉన్నాయి. ఒకటి క్రియేటెడ్ ఆను, ఒకటి చేంజ్డ్ ఆను. సో మన సినారియో ఇనీషియల్గా సింపుల్గా నేర్చుకుంటున్నాం కాబట్టి మనం క్రియేటెడ్ ఆన్ మీద డెల్టా పాయింటర్ ఎనేబుల్ చేస్తాం. అంటే ఏంటి? సో దీని గురించి తెలియాలి మనకి. ఏం తెలియాలి? అసలు ఇది ఎలా వర్క్ అవుతుంది అన్న దాని గురించి మనం కొంచెం తెలుసుకోవాలి. ఆర్ఎల్స్ టేబుల్ లెవెల్లో డేటా ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి కూడా చెప్తాను, మీకు చెప్పచ్చు. సో ఈ టేబుల్ నుంచి నేను డేటా తీసుకొస్తున్నాను. కరెంట్లీ ఈ టేబుల్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 4 రికార్డ్స్ ఉన్నాయి. ఓకే, ఈ 4 రికార్డ్స్లో 4ఏనా ఏదైనా టేబుల్ నుంచి తీసుకొచ్చే డేటా? 5 రికార్డ్స్ వచ్చాయిగా. 1 సెకండ్. ఈ టేబుల్ కాదనుకుంటాను, ఇది కాదు మంది. మనం క్రియేట్ చేసిన టేబుల్ జెడ్ సేల్స్. ఓకే, ఈ టేబుల్ నుంచి నేను డేటా తీసుకొస్తున్నాను. ఇందులో నాకు 5 రికార్డ్స్ ఉన్నాయి. ఓకే, ఈ 5 రికార్డ్స్లో ఏం జరుగుతుంది? ఇప్పుడు ఇందులో క్రియేటెడ్ అనే కాలమ్ని నేను డెల్టా పాయింటర్ కింద చేద్దాం అనుకుంటున్నాను. దాని అర్థం ఏంటి అంటే ఇందులో వచ్చే ప్రతి రికార్డు కూడా లేటెస్ట్ రికార్డ్స్ మాత్రమే బీడబ్ల్యూకి డెల్టా కింద వస్తాయన్నమాట. హిస్టారికల్ డేటా రాదనమాట. సో ఇప్పుడు ఆ సినారియో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, మీకు ప్రాపర్గా చూడండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫిక్స్ అయ్యాను క్రియేటెడ్ అని డెల్టా పాయింటర్ కింద పెట్టాలి అని చెప్పేసి. అంటే మనం అనుకుంటే కుదరదు, ఈ డేటాని స్పెసిఫిక్గా మనం చేసుకోవాలి. అర్థమైంది? ఎప్పుడైనా కూడా డెల్టా పాయింటర్ నాకు నచ్చిన ఫీల్డ్ మీద నేను పెట్టుకుంటానంటే కుదరదు. మీరు ఆ పర్టికులర్ కాంబినేషన్ మీద ఎప్పుడు కూడా యూనిక్నెస్ కూడా ఉండాలన్నమాట ఇక్కడ. సో చేంజెస్ జరిగినా ఏం జరిగినా కూడా మీకు ఖచ్చితంగా క్యాప్చర్ అయ్యేలా ఉంటేనే మీకు ఆ ఫీల్డ్ మీద పెట్టుకోగలరు. ఓకే, సో ప్రస్తుతానికి చేంజ్ అనే ఫీల్డ్ లేదనుకుందాము, క్రియేటెడ్ ఆన్ మాత్రమే ఉందనుకుందాము. సో అప్పుడు క్రియేటెడ్ ఆన్ నేను డెల్టా పాయింటర్ కింద ఎనేబుల్ చేస్తున్నాను. సో దానికోసం సెట్టింగ్ ఎలా చేస్తాను? నేను జనరిక్ డెల్టా అనే బటన్ మీద క్లిక్ చేసి క్యాలెండర్ డేని సెలెక్ట్ చేసి ఈ ఫీల్డ్ దగ్గర నుంచి క్రియేటెడ్ ఆన్ అనే ఫీల్డ్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసి క్లిక్ ఆన్ సేవ్. సేవ్ చేస్తే ఏమైంది? సో అంతే, ఒకసారి సేవ్ చేస్తాను, ఈ బటన్ వస్తుంది. ఇక్కడ చూడండి, నేను ఏదైతే ఫీల్డ్ని డెల్టా పాయింటర్ కింద ఎనేబుల్ చేశానో ఆ ఫీల్డ్ సెలెక్షన్స్కి పనిచేయదు. మీరు దీన్ని కావాలనుకున్నా కూడా సెలెక్షన్ కింద పెట్టలేరు అనమాట, అది డిజేబుల్ అయిపోతుంది. ఓకే, డెల్టా పాయింటర్ ఫీల్డ్స్ని మనం సెలెక్షన్ కింద పెట్టుకోలేము. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో డెల్టా ఎనేబుల్ చేసింది కదా. ఇప్పుడు ఈసీసీలో డేటా సోర్స్ మీద చేంజెస్ జరిగాయి. మరి ఇవి బీడబ్ల్యూలో రిప్లికేట్ అవుతాయా? బై డిఫాల్ట్గా బీడబ్ల్యూకి వెళ్ళి ఇప్పుడు ఇన్ఫో ప్యాకేజ్ ఓపెన్ చేస్తే మీకు అప్డేట్ మోడ్లో డెల్టా వచ్చేస్తుందా? ఇక్కడ ఇనిషియలైజేషన్ రాదు. ఓకేనా, ఎలా వస్తుంది? ఫస్ట్ నేను డేటా సోర్స్ని రిప్లికేట్ చేసుకోవాలి. రైట్ క్లిక్ కొట్టి రిప్లికేట్ మెటా డేటా అని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే అప్పుడు డేటా రిప్లికేట్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఈసీసీలో ఏమైతే చేంజెస్ మనం చేసామో ఆ చేంజెస్ అన్నీ కూడా ఇప్పుడు బీడబ్ల్యూకి రిఫ్లెక్ట్ అవుతాయి అనమాట. సో బెటర్ ఏంటంటే ఒకసారి మళ్ళీ స్క్రీన్ని రిఫ్రెష్ చేసుకోండి. రిఫ్రెష్ చేసుకుంటే అప్పుడు మీకు స్క్రీన్ ఎలిమెంట్స్ అన్నీ కూడా నీట్గా రిఫ్రెష్ అవుతాయి. సో డేటా సోర్సెస్కి వెళ్ళండి. మళ్ళీ ఆ డేటా సోర్స్కి వెళ్ళి ఒకసారి మనం చూద్దాం. ఇక్కడికి వెళ్ళి ఇందులో డేటా సోర్సెస్లో ఉన్న ఎస్ఏపిలో ఉన్న న్యూ ఈసీసీ 800 ఇక్కడికి వెళ్తాం. సో ఇందులో ఇది మన డేటా సోర్స్ అనమాట. సో ఇప్పుడు మన ఇన్ఫో ప్యాకేజ్ ఓపెన్ చేయండి. ఇప్పుడు చూడండి యాక్టివ్ మోడ్లోనే ఉంది డేటా సోర్స్. సో అప్డేట్ మోడ్కి వెళ్తే చూడండి, ఇందాక ఫుల్ అప్డేట్ మాత్రమే ఉన్నది. ఇప్పుడు ఇనిషియలైజేషన్ డెల్టా ప్రాసెస్ అని ఇంకొక ఆప్షన్ కూడా ఎనేబుల్ అయింది. ఎందుకని? ఇప్పుడు ఈ డేటా సోర్స్ డెల్టా పాయింటర్ మెకానిజంని సపోర్ట్ చేస్తుంది అనమాట. అందుకనే మీకు సెకండ్ ఆప్షన్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇనిషియలైజ్ డెల్టా ప్రాసెస్ అని చెప్పి మొత్తం డేటాని ఇనిషియల్గా తెచ్చుకుంటాను. స్కెడ్యూల్కి వెళ్తాను, స్టార్ట్ కొడతాను. ఓకే, స్టార్ట్ కొట్టిన తర్వాత ఒకసారి మానిటర్కి వెళ్ళి చూద్దాము ఏమవుతుంది. మొత్తం 5 రికార్డ్స్ని కూడా తీసుకొచ్చేస్తుంది ఇది.
ఎందుకంటే ఇనిషియలైజేషన్ ఎప్పుడు కూడా మొత్తం ఎంతైతే డేటా ఉందో బీడబ్ల్యూ ఈసీసీలో అంత డేటాని కూడా మన డేటా సోర్స్కి తీసుకొస్తుంది. ఓకేనా? సో ఒకసారి ఇనిషియలైజేషన్ రన్ చేశాను నేను. సో నెక్స్ట్ టైం వెళ్ళేటప్పటికే నేను ఏం చేయాలి, మళ్ళీ నెక్స్ట్ టైం ఇనిషియలైజేషన్ చేయకూడదు. నెక్స్ట్ టైం నుంచి ఏం రన్ చేయాలి, ఈ డెల్టా అప్డేట్ని రన్ చేయాలి. సో మనం ఏం చేద్దాము, ఇప్పుడు ఈ డేటా సోర్స్ మీద ఒక డేటా సోర్స్ని క్రియేట్ చేద్దాం. డెల్టా ఇన్ఫో ప్యాకేజ్ని క్రియేట్ చేద్దాం. రైట్ క్లిక్ కొట్టి క్రియేట్ ఇన్ఫో ప్యాకేజ్, డెల్టా కాబట్టి డి ఇస్తున్నాను. సో అప్డేట్ మోడ్కి వెళ్తున్నాను. ఓకే, డెల్టా అప్డేట్. జస్ట్ అ సెకండ్ అండి, షార్ట్ కాల్. స్టాప్ షేరింగ్. జస్ట్ అ సెకండ్. ఓకే, సో ఇప్పుడు మనం డెల్టా ఇన్ఫో ప్యాకేజ్ని క్రియేట్ చేసాము. సో డెల్టా ఇన్ఫో ప్యాకేజ్ని క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ అప్డేట్ మోడ్కి వెళ్ళి మనం డెల్టా అనే రేడియో బటన్ సెలెక్ట్ చేసుకుని స్కెడ్యూల్ కొట్టామనుకోండి. సో మనం స్టార్ట్ చేసేస్తే ఆబ్వియస్లీ ఇనిట్ రన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇది ఏంటిది, సెలెక్షన్ కండిషన్స్ రిప్లేస్డ్ బై ఈ లాస్ట్ ఇనిట్ అంటుంది. అంటే డెల్టా ఎప్పుడు కూడా ఇనిషియలైజేషన్కి లింక్ అయ్యే ఉంటుంది. అందులో ఏ సెలెక్షన్స్ అయితే వాడామో డెల్టాలో కూడా అవే సెలెక్షన్స్ వస్తాయన్నమాట. సో దాని గురించి ఈ స్క్రీన్ పాపప్, అంతకుమించి ఇంకేం లేదు. సో స్కెడ్యూల్ స్టార్ట్ చేశాను. సో డెల్టా ఏమీ లేవు కాబట్టి తీసుకురావడానికి కొత్త రికార్డ్స్ ఏమి మనం ఇన్సర్ట్ చేయలే కదా, ఇది వచ్చింది. సో ఇప్పుడు నేను మీకు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను. అంటే డెల్టా అంటే ఏంటి, డెల్టా అంటే ఇప్పుడు ఈ టేబుల్లో ఏమన్నా ఎక్స్ట్రా రికార్డ్స్, మళ్ళీ కొత్త రికార్డ్స్ నేను ప్లేస్ చేస్తే ఆ రికార్డ్స్ నాకు బీడబ్ల్యూకి రావాలి. అంటే వచ్చేస్తాయా, ఎలాంటి రికార్డ్స్ ప్లేస్ చేసినా వస్తాయంటే రావు. నేను డెల్టా పాయింటర్ దేని మీద పెట్టాను, క్రియేటెడ్ అనేది పెట్టాను. సో ఇందులో ఉన్న యూనో ఈ డేట్ బేస్ చేసుకుని నాకు డేటా వస్తుంది. ఇంకా ఏ కాలం బేస్ చేసుకుని డేటా రాదు నాకు డెల్టా ఇన్ఫర్మేషన్. ఓకేనా? అది కూడా ఏంటి, ఈ 7 తర్వాత ఇప్పుడు 8th డేట్ పెట్టాను అనుకోండి, 8th డేట్ డేటా వస్తుందంటే రాదు. ఈ డెల్టా పాయింటర్ కాన్సెప్ట్ ఎలా వర్క్ అవుతుందంటే, నేను క్రియేటెడ్ ఆన్ మీద ఇప్పుడు క్రియేట్ అనే కాదు, డేట్ మీద నేను డెల్టా పాయింటర్ పెట్టినప్పుడు ఏం చేస్తుందంటే సిస్టము ఎగ్జిస్టింగ్ మొత్తం డేటాని రీడ్ చేసుకుని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఎక్సెల్ తీసుకుని దీని ఈ ఎగ్జాంపుల్ డేటాని ఇక్కడ మనం చూస్తే కనుక ఈ డేటాను మనం చూసుకుంటే ఇక్కడ ఏం చేస్తుంది, ఇందులో ఉన్న మొత్తం ఫస్ట్ టేబుల్ డేటా అంతటిని రీడ్ చేసేస్తుంది బీడబ్ల్యూకి. ఓకేనా? ఇనిషియలైజేషన్ డేటా ప్యాకెట్ రీడ్ చేసిన తర్వాత ఇది క్రియేటెడ్ అని ఉంది కదా, ఏం చేస్తుందంటే డేట్ మీద పెట్టాం కాబట్టి సిస్టమ్ ఏం చేస్తుందంటే ఈ రోజు డేట్, అంటే ఏ రోజు డేట్ ఇది, ఈ రోజు 10th అనమాట. ఈ 10th డేట్ని అది డెల్టా పాయింటర్లో సేవ్ చేసుకుంటుంది. ఎక్కడది అంటే దానికి సెపరేట్ టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ కూడా మీకు చూపిస్తాను. ఏం చేస్తుందంటే ఈ టేబుల్కి వెళ్ళి 10th డేట్ వరకు నేను డేటాని తీసుకొచ్చేసాను అని సిస్టమ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎందుకంటే మొత్తం డేటా తీసుకొచ్చేస్తుంది కాబట్టి. సో అక్కడ 10/03/2021 అని చెప్పేసి మీకు ఇలాగా ఇది ప్లేస్ చేసుకుంటుంది అనమాట. ఓకే, డెల్టా పాయింట్లో ఇలాగ ఒక డేట్ని సేవ్ చేసుకుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ డేటాను ఫెచ్ చేయాలి అంటే సిస్టమ్ ఏం చేసుకుంటుంది, నేను 10th వరకు ఫెచ్ చేసేసాను, సో 11th నుంచి డేటా వస్తేనే నేను ఫెచ్ చేస్తానని చెప్పి ఈ డెల్టా పాయింటర్ చూస్తూ ఉంటుంది. అంటే 11th రికార్డ్స్ మాత్రమే ఫెచ్ అవుతాయి, 8th రికార్డ్స్ ఫెచ్ అవ్వు. సో ఎగ్జాంపుల్ ట్రై చేద్దామంటే ట్రై చేయొచ్చు. ఎలా ట్రై చేయొచ్చు, మనం ఇప్పుడు క్రియేట్కి వెళ్ళి ఇన్స్టెడ్ ఆఫ్ ఇప్పుడు 8th డేట్ని పెడదాం 1006. ఓకేనా, 1006 అని తీసుకుని ఇక్కడ క్రియేటెడ్ అని వచ్చేసి 8/03/2022 అని చెప్పేసి చేంజ్ అని కూడా సేమ్ డేట్ ఇచ్చేద్దాము. మెటీరియల్ వచ్చేసి M1 ఇచ్చేద్దాము. ఒక 200 పీసెస్ అని చెప్పి 20 పీసెస్ని ఇద్దాం. ఒక రికార్డ్ సేవ్ చేశాను. ఈ రికార్డు డెల్టా పాయింటర్లో వస్తుందా లేదా మనం ట్రయల్ అండ్ ఎర్రర్ చేద్దాం. ఓకేనా? సో బీడబ్ల్యూకి వెళ్తాము, స్కెడ్యూల్ ఇన్ఫో ప్యాకేజ్, డెల్టా ఇన్ఫో ప్యాకేజ్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి దీన్ని స్టార్ట్ చేస్తున్నాం. స్టార్ట్ చేశాను, మానిటర్కి వెళ్తున్నాను, వెళ్ళి డేటా ఏమైనా వస్తుందా చూస్తున్నాను. చూడండి, డేటా ఏమైనా వచ్చిందా, రాలేదు. ఎందుకంటే ఇది 8th డేట్, ఇది లేటెస్ట్ డేట్ కాదు. నాకు ఖచ్చితంగా డేటా రావాలి అంటే 11th డేటా అయి ఉండాలి. సో నేను చూపిస్తాను. కొన్ని 10th డేట్ కూడా ట్రై చేద్దాం, వస్తుందేమో. ఓకే, ఇంకొక రికార్డ్ క్రియేట్ చేద్దాం 1007 అని చెప్పేసి 10th డేట్తో 10/03/2022. మీరు సబ్జెక్ట్ నేర్చుకోవాలి అంటే ట్రయల్ అండ్ ఎర్రర్లో మీకు తెలుసుకోవాలి ప్రతిదీ కూడా ఎలా వర్క్ అవుతుందో ఇన్ డీటెయిల్గా తెలుసుకుంటేనే రేపు ఆ పర్టికులర్ కాన్సెప్ట్ మీద మీకు గ్రిప్ వస్తుంది. ఓకే, సో డెల్టా పాయింట్ ఎలా వర్క్ అవుతుంది ప్రతిదీ మీరు నేర్చుకోవాలి. సో ఇంకో రికార్డ్ క్రియేట్ చేశాను 10th డేట్తో. సో దీన్ని కూడా వస్తుందేమో, నేను ఇన్ఫో ప్యాకేజ్ని ట్రిగ్గర్ చేసి నేను ఒకసారి టెస్ట్ చేసుకుంటాను. స్టార్ట్.
వచ్చిందా? రాలేదు. చూసారా? రాలేదు. ఇప్పుడు నేనేం చేస్తాను, డెల్టా ఇప్పుడు ఇంకొకటి చెప్తాను. డెల్టా పాయింటర్ ఎక్కడ సేవ్ అవుతుందో చూపిస్తానని చెప్పాను కదా! సో, ఆ టేబుల్ నేము చూపిస్తాను ఆగండి మీకు. ది పర్టిక్యులర్ డేటా సోర్స్ నేమ్‌తో అది సేవ్ చేసుకుంటుంది డెల్టా పాయింటర్. ఎందుకంటే చాలా ఉండొచ్చు కదా! డేటా సోర్సెస్ మన దగ్గర. ఇదనమాట. R00SGNDLM ఇది టేబుల్ నేమ్ అనమాట అండి. ఓకే. జనరిక్ డెల్టా మేనేజ్మెంట్ ఫర్ డేటా సోర్సెస్. ఈ టేబుల్‌లో మనం మన డేటా సోర్స్ నేమ్ ఇచ్చుకోవాలి. ఓకే. హ్మ్. ఏమైంది? 1 సెకండ్. డేటా సోర్స్ నేమ్ ఏంటి? ఇచ్చి ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి, ఎగ్జిక్యూట్ చేశానా? ఇది డేటా సోర్స్. ఇక్కడ ఏం సేవ్ చేసుకుందని చెప్పాను, నేను చెప్పినట్టు లార్జెస్ట్ వాల్యూ రీడ్ బై డెల్టా అప్లోడ్ వచ్చేసి 2022-03-10 అనమాట. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాం మనం, ఇప్పుడు 11th డేట్తో ఒక రికార్డ్ని క్రియేట్ చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక రికార్డ్ క్రియేట్ చేస్తున్నాను. 1008. సో ఇందులో డేట్ వచ్చేసి 11/03/2022 ఇస్తున్నాను. సో కొంచెం ప్రొలాంగ్ అయినా కూడా మీకు బాగా అర్థం అవడం కోసం నేను కొంచెం ఇలా చెప్తున్నాను. సో డోంట్ టేక్ ఇట్ రాంగ్. సో 1008తో చేశాను. ఇప్పుడు మనం డెల్టా ఇన్ఫో ప్యాకేజ్ని మళ్ళీ ట్రిగ్గర్ చేద్దాం. స్టార్ట్. Hmm. 11/03/2022 కరెక్ట్గా ఇచ్చాం కదా? ఏమైంది? సేవ్ చేసే ఉంది కదా ఇది. వన్ సెకండ్. ఓకే. అంటే మేబీ లార్జెస్ట్ వాల్యూ అంటే ఈ క్రియేటెడ్ అని పెట్టాం కాబట్టి ఈ కరెంట్ డేట్ వరకునే డేటా ఫెచ్ చేస్తుంది. ఫ్యూచర్ డేట్ డేటాని తీసుకురావట్లేదు అది. ఓకేనా? కరెంట్ డేట్ వరకు ఏమైతే డేటా ఉందో అది మాత్రమే తీసుకొస్తుంది. ఫ్యూచర్ డేటాను కూడా తీసుకురావట్లేదు. ఈవెన్ 11th పెట్టినా కూడా ఏమవుతుంది, 11th పెడితే నాకు మళ్ళీ రేపొద్దున డేటా సరిగ్గా రాదు కాబట్టి అది కూడా తీసుకురావట్లేదు. సో ఇక్కడ వరకు ఉన్న డేటానే ఫస్ట్ టైం తీసుకొచ్చింది అది. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా కుదురుతుంది? ఇలా కుదరదు కదా! సమ్ టైమ్స్ ఏం జరగచ్చు, మనం ఇలా రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు మనకి ఏం జరుగుతుంది అంటే ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఏ రోజు ఉంది, ఈ రికార్డ్ డిలీట్ చేసేస్తాను. ఈ రికార్డ్ కొంచెం సరిగ్గా రాలేదు. ఓకే. సో ఏమవుతుంది, మనం డేటా లోడ్ చేసిన తర్వాత ఈ రోజుని ఇంకొన్ని ఎక్స్ట్రా ట్రాన్సాక్షన్స్ జరగచ్చు. ఇప్పుడు రేపు పొద్దున్న నేను డెల్టా ట్రిగ్గర్ చేస్తే ఏమైతే ఈ రోజు జరిగిన ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా అవన్నీ కూడా నాకు మిస్ అయిపోతాయి. ఓకే. అవన్నీ కూడా నాకు మిస్ అయిపోతాయి. కాబట్టి ఏం చేయాలి, నేను ఎప్పుడైనా డేటా లోడ్ చేస్తున్నప్పుడు నాకు 10th వరకు ఉంది. బట్ ఆ రోజు డేటా మళ్ళీ మనం ఎప్పుడు కూడా చెప్తాం, మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. మనం డేట్ మీద డెల్టా పాయింట్ పెడుతున్నప్పుడు ఎప్పుడు కూడా మనం ఒక ఎక్స్ట్రా సెట్టింగ్ ఉంటుంది డేటా సోర్స్ క్రియేషన్లోని. ఈ ఎక్స్ట్రా సెట్టింగ్ని యూస్ చేసుకోవాలి. యూస్ చేసుకుంటేనే మనం డేటాని ఎలాంటి మిస్ అవ్వకుండా మనం డేటా తెచ్చుకోగలం. దాన్ని ఏంటంటామంటే సేఫ్టీ ఇంటర్వెల్ అంటాం అనమాట. ఓకే. సో 10th వరకు నేను డేటాని తీసుకొచ్చాను. తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ రోజు మళ్ళీ నెక్స్ట్ రోజు అంటే డైలీ ట్రిగ్గర్ అవుతుంది నా నా పర్టికులర్ యూనో ఇన్ఫో ప్యాకేజ్ అనుకున్నప్పుడు నేను సేఫ్టీ ఇంటర్వెల్లో నేను కొన్ని డేస్ బ్యాక్ వెళ్ళి తెచ్చుకుంటాను. అంటే ఏంటి, ఎప్పుడు కూడా ఇక్కడ 2 ఇవ్వాలి. ఓకే. 2 ఇచ్చి అంటే 2 ఇచ్చారనుకోండి, అప్పుడు ఏం చేస్తుందో చూద్దాం. సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి ఇక్కడ ఒకసారి నా ఇన్ఫో ప్యాకేజ్ని ట్రిగ్గర్ చేస్తాను వెళ్ళి. సో ఇన్ఫో ప్యాకేజ్ ట్రిగ్గర్ అయింది. సో మానిటర్కి వెళ్తున్నా, డేటా ఏం తీసుకొస్తుందో చూద్దాం. నాకు ఒక రికార్డ్ వచ్చింది, ఆ రికార్డ్ ఏంటో చూద్దాం. ఏ రికార్డ్ వచ్చింది? 10th డేటా వచ్చింది. అంటే ఈ రోజు డేటా వచ్చింది. అర్థమైందా మీకు? సో ఎప్పుడు వచ్చింది ఈ రోజు డేటా? ఇందాక డెల్టా పాయింట్ ట్రిగ్గర్ చేసినప్పుడు నాకు డేటా రాలేదు. కానీ ఇప్పుడు నాకు డేటా వచ్చింది. సో ఎలా వచ్చింది? అంటే నేను జనరిక్ డెల్టాలో ఈ సేఫ్టీ ఇంటర్వెల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట. ఇక్కడ మనం ఒక డేట్‌ని లోయర్ లిమిట్‌లో ఒక వాల్యూని ఇవ్వాలి. లోయర్ లిమిట్‌లో వాల్యూ ఇవ్వడము అంటే ఏంటంటే ఏమవుతుందంటే ఇక్కడ మనము డెల్టా పాయింటర్ టేబుల్ ఉంటుంది కదా! ఈ డెల్టా పాయింటర్ టేబుల్‌కి వెళ్ళి సిస్టము
వెర్ ఇస్ దిస్ డెల్టా వన్ టేబుల్? ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఏదైతే డేట్ ఉందో మన డేటా సోర్స్ తీసుకుందాం. ఏదైతే డేట్ ఉందో ఇక్కడ ఆ డేట్ని బేస్ చేసుకుని ఓకే మనం -2 అన్నాం కదా, యాక్చువల్గా -2 చేస్తే దీనికి ఇది ఏమవ్వాలి 8th 9th అవ్వాలి, బట్ అలా అవ్వదు. 11 అనుకుంటాను. ఇక్కడ ఎప్పుడు కూడా నెక్స్ట్ డేట్ డేటా తీసుకోవడానికి ట్రై చేస్తుంది. సో 11లోంచి 2 తీసేసి ఫైనల్గా 9th అని చేసుకుని 9th పైన డేటా అంతా తీసుకొస్తుంది అనమాట. బట్ కొంచెం ఈ క్యాలిక్యులేషన్ మీకు కొంచెం కష్టంగా ఉంటే మీరు ఈ రోజు డేటా మళ్ళీ తీసుకురావాలి అనుకుంటే కనుక 2 ఇవ్వాలి. ఇంతకు మించి వెనక్కి వెళ్ళాలి అనుకుంటే కనుక ఎక్స్ట్రా +++1 యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 9th రికార్డ్ లేదు కదా, 9th రికార్డ్ లేకుంటే ఈ రికార్డ్ని 9th రికార్డ్ కింద మారుద్దాం దీన్ని. ఓకే, ఈ రికార్డ్ని 10 మానేసి నేను దీన్ని 9 కింద మారుస్తాను నేను. సో 9th రావాలి అంటే ఏం చేయాలి అంటే ఈ రోజు డేట్ కాకుండా 9th నుంచి తీసుకురావాలి అనుకున్నారనుకో, అప్పుడు మీరు ఇక్కడ సేఫ్టీ ఇంటర్వెల్కి వెళ్ళి 3 ఇవ్వాలి. చెప్పాను కదా, ప్లస్ యాడ్ చేసుకుంటూ వెళ్తే ఇంకొంచెం బ్యాక్ వెళ్తూ ఉంటుంది అది. సో ఇప్పుడు ఇన్ఫో ప్యాకేజ్ని ట్రిగ్గర్ చేస్తాను అనుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒక రికార్డే తీసుకొస్తుంది, ఎందుకంటే 9th రికార్డ్ మాత్రమే ఉంది కాబట్టి. వచ్చింది రికార్డ్. 2 ఇస్తే సేమ్ డేటాని సేమ్ డేట్లో ఉన్న డేటాని తీసుకొస్తుంది. 3 ఇస్తే 1 డే బ్యాక్ వెళ్ళి అక్కడ ఉన్న మళ్ళీ 9 వచ్చింది. డేటా మాడిఫై అవ్వలేదా ఏంటి? ఓ డేటా మాడిఫై అవ్వలేదు, సారీ. ఈ ఇంటర్వెల్ సెట్టింగ్ కొంచెం ఇంపార్టెంట్ అండి, జాగ్రత్తగా నేర్చుకోవడం ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సేఫ్టీ ఇంటర్వెల్ గురించి అడుగుతారు వాళ్ళు. ఈ లిమిట్స్ మీకు తెలుసా, ఎందుకు వాడతామని చెప్పేసి మీరు అప్పుడు వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది అనమాట. ఓకే, ఎప్పుడైనా కూడా మీరు డెల్టా ఇనిషియలైజేషన్ జరిగిన తర్వాత మీరు హిస్టారికల్ డేటాను మళ్ళీ ఇంకొంచెం బ్యాక్ వెళ్ళి తెచ్చుకోవాలి అనుకుంటే మీరు డేటా సోర్స్లో ఉన్న ఈ జనరిక్ డెల్టాలో ఉన్న మనకి ఈ సేఫ్టీ ఇంటర్వెల్ అనే ఈ పర్టికులర్ దాన్ని యూజ్ చేసుకుని మీరు కొంచెం హిస్టరీకి వెళ్ళి అంటే కొంచెం బ్యాక్ వెళ్ళి డేటాని మళ్ళీ పుల్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది అనమాట. ఓకేనా, 2 అయితే 2, 3 అయితే 3 అలా అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్లోజ్ చేద్దాము ఇక్కడితో. సో ఇదేంటి, ఒక ఫీల్డ్ మీద మీకు డెల్టా పాయింటర్ ఉంటే మనం ఇలా యూజ్ చేసుకుంటాం. అంటే ఓన్లీ ఒక పర్టికులర్ డేట్ ఫీల్డ్ మీద మీరు డెల్టా పాయింటర్ పెట్టాలనుకున్నా, లేకుంటే ఒక పర్టికులర్ టైం స్టాంప్ మీద డెల్టా పాయింటర్ పెట్టాలనుకున్నా కూడా మీరు ఇదే మెకానిజం ఫాలో అవుతారు. జస్ట్ RS402కి వెళ్ళి జనరిక్ డెల్టాకి వెళ్ళి ఆ తర్వాత ఇక్కడ ఈ టేబుల్ ఈ ఫీల్డ్ ఈ పర్టికులర్ 3 రేడియో బటన్స్లో మీకు కావాల్సిన రేడియో బటన్ సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత మీరు కావాల్సిన మీకు లోయర్ లిమిట్ ఉంటుంది, ఈ లిమిట్ని సెట్ చేసుకుని మీకు ఫర్దర్గా వస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడితో ఈ రికార్డింగ్ స్టాప్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ నేను కవర్ చేసిన కాన్సెప్ట్ ఓన్లీ సింగిల్ ఫీల్డ్ మీద మీరు డెల్టా పాయింటర్ ఎనేబుల్ చేయాలనుకుంటే ఎలా చేయాలి అండ్ దాన్ని చేసిన తర్వాత బీడబ్ల్యూలో రిప్లికేట్ చేయాలి. రిప్లికేట్ చేసిన తర్వాత మీరు ఆ చేంజెస్ చూడగలుగుతారు. అప్పుడు మీరు దాన్ని ఇనిషియలైజేషన్ దాని తర్వాత డెల్టా ఇన్ఫో ప్యాకేజ్ని క్రియేట్ చేయగలుగుతారు. తర్వాత మీరు డేటాను కూడా తెచ్చుకోగలుగుతారు. ఓకే, ఇక్కడితో నేను రికార్డింగ్ స్టాప్ చేసి నెక్స్ట్ కాన్సెప్ట్ ఉంటుంది కదా, ఆ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి సెపరేట్ రికార్డింగ్లో చెప్తాను. ఏంటది, జనరిక్ డెల్టా విత్ దాన్ని ఏమంటామంటే దీన్ని కస్టమ్ డేట్ అంటాం అనమాట, జీ డేట్. దీనికి ఇంకో వర్డ్ కూడా ఉంటుంది, ఏమంటామంటే జనరిక్ డెల్టా పాయింటర్ అని చెప్పి అంటాం అనమాట అండి. సో ఆ సినారియో ఏంటంటే ఒకవేళ నాకు డెల్టా పాయింటర్ 2 ఫీల్డ్స్ మీద కలిపి పెట్టాలంటే ఎలా చేయాలి అన్నది. అక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సేల్స్ ఆర్డర్ ఉంటుందండి, ఈ రోజు క్రియేట్ అవుతుంది. రేపు వచ్చి మీరు నాకు 100 క్వాంటిటీ వద్దు, నాకు 80 క్వాంటిటీ చాలని చెప్పేసి మీరు మాడిఫై చేసుకోవచ్చు మీ ఆర్డర్ని. అప్పుడు ఏమవుతుందంటే ఈ క్రియేటెడ్ ఆన్ మీకు సేమ్ 7th డేటే ఉంటుంది, బట్ చేంజ్ ఆన్ వచ్చేసి ఈ రోజు డేట్ ఉంటుంది. ఎందుకంటే ఆర్డర్ క్రియేట్ చేసింది 7th, బట్ మీరు తర్వాత ఎప్పుడో డిసైడ్ అయ్యారు, ఎందుకంటే నాకు ఎక్కువ అయిపోతుందేమో నేను ఆర్డర్ చేసిన క్వాంటిటీ కొంచెం తక్కువ ఆర్డర్ ఇద్దామని చెప్పేసి మీ ఆర్డర్ని మాడిఫై చేసుకుంటారు. సో అప్పుడు ఏమవుతుందంటే చేంజ్ ఆన్ అనే ఫీల్డ్ లేటెస్ట్ డేట్తో అప్డేట్ అవుతుంది. ఇక్కడ మీ క్వాంటిటీని మీరు మాడిఫై చేసుకుంటారు. సో నెక్స్ట్ రోజు డెల్టా వచ్చేటప్పుడు మీరు ఏం చేయాలి, ఈ రికార్డ్ని మళ్ళీ తీసుకురావాలి. ఎందుకంటే ఈ హిస్టారికల్ డేటాలో చేంజెస్ జరిగితే ఆ హిస్టారికల్ డేటా చేంజ్ని కూడా క్యాప్చర్ చేయాలి బీడబ్ల్యూ, అంటే డేటా సోర్స్ బీడబ్ల్యూకి తీసుకురావాలి.
డేటా సోర్స్ క్యాప్చర్ చేయాలి మనం డేటా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నప్పుడు. సో అలాంటి సినారియోస్లో మనం ఏం చేస్తామంటే కస్టమ్ డెల్టా పాయింటర్ని క్రియేట్ చేస్తాము బేస్డ్ అపాన్ క్రియేటెడ్ అండ్ చేంజ్ అనే ఫీల్డ్స్. ఇది వన్ ఆఫ్ ద రిక్వైర్మెంట్ బీడబ్ల్యూలో కంపల్సరీ. ఈ రిక్వైర్మెంట్ని కూడా మనం ఎలా క్రియేట్ చేయాలని తెలుసుకోవాలి. ఈ కాన్సెప్ట్ వచ్చే క్లాస్లో చెప్తానమాట. ఓకే, ఇక్కడితో ఈ రికార్డింగ్ని స్టాప్ చేస్తాను నేను. ఓకే.